ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం ప్రారంభించుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియక ఉండుట నాకిష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. సహోదరులారా, మనకు దృష్టాంతరముగా ఉన్నవి అని చెప్పబడిన మాటలు ఈ రాత్రి కాలం మన చెవిని పెట్టాలి. వారు మేఘం కింద నడిచారు, సముద్రం మధ్యలో నడిచారు. ఈ వృత్తాంతం ఎక్కడుందో తెలుసా మీకు? నిర్గమాకాండములో ఐగుప్తు చెర నుండి విమోచించబడిన ఇశ్రాయేలు జనాంగం వారు మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రమును దేవుడు రెండుగా పాయలు చేసి ఆరిన నేల ఇవ్వగా దానిలో నడిచారు. మేఘము వారిని ఆవరించింది. అగ్ని స్తంభంగా, దీప స్తంభంగా ఆయన ఉన్నారు. మేఘస్తంభంగా ఉన్నారు. మేఘస్తంభం వెనుక ఉండి అగ్నిస్తంభం ముందు వైపు ఒకే స్తంభం. అది ఒకే స్తంభం, ఒకవైపు అగ్నిస్తంభంగా, ఒకవైపు మేఘస్తంభంగా ఇశ్రాయేలీయులకు వెలిగించినదిగా, ఐగుప్తీయులకు చీకటి కలుగు చేసేదిగా నిలిచిన ఒకే ఒక స్తంభం. ఆ మేఘం ఆవరించి ఉండగా ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటారు. దానిని బాప్తిస్మంతో వర్ణిస్తున్నాడు. వారు ఒకే పానం, ఒకే ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకున్నారన్నాడు. ఒకే పానము, ఒకే ఆహారం అన్నప్పుడు శారీరకపరంగా మన్నా, శరీరపరంగా బండ నుండి వచ్చిన నీళ్లు. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు వారే. వారిని కాపాడినటువంటి అగ్నిమేఘ స్తంభం అది యేసుక్రీస్తే. ఛాయారూపకంగా చెప్పబడింది అది. కనుక ప్రభువుతో సంబంధం కలిగినప్పటికీ వారు ప్రభువుకి ఇష్టం లేకుండా జీవించారు. అందుకనే వారు సంహరించబడ్డారు. దే లాస్ట్ దేర్ పర్సనల్ ఫిజికల్ లైఫ్. వారు వ్యక్తిగత శారీరక జీవితాలను పోగొట్టుకున్నారు, నాశనం చేసుకున్నారు, మరణం పాలయ్యారు, ఫిజికల్ డెత్ అనుభవించారు. అందుకని అవి మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి గనక విశ్వాసులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే విశ్వాసంతో జీవించటం నేర్చుకోండి అని పౌలు గారు చెప్పారు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఎర్ర సముద్రము దాటిన తరువాత ఇజ్రాయేలు జనాంగం సీనాయి పర్వతపు అంచు దగ్గరికి వచ్చినప్పుడు 40 దినాలు మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడు ఆహ్వానించాడు అతన్ని. 40 దినాల్లోనే ఇశ్రాయేలీయులు విసుక్కొని మోషే ఏమైపోయాడు, మమ్మల్ని విడిపించిన యెహోవా దేవుడు ఏం మాట్లాడటలేదు, కనబట్టలేదు మాకని వారు అహరోనును పిలిచి బంగారం చేతికిచ్చి ఒక దూడను తయారు చేయించారు. పోకరతో చెక్కి దూడను చేశాడు అహరోను. ఇదే మా దేవుడు, మమ్మల్ని ఐగుప్తు నుంచి విమోచించిన దేవుడని విగ్రహారాధన చేశారు. మోషే కోపం రగులుకుంది వారి మీద. సోదరుడు సోదరి, దేవుని ఉగ్రతకు కారణము
ఒక కారణంగా విగ్రహారాధన చూడొచ్చు మనం. కానీ విగ్రహారాధనకు దూరంగా పారిపోమని సజీవుడైన దేవుడు తనను ప్రతిమా స్వరూపాలకు మార్చొద్దనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ముందుము వారిలో కొందరు వ్యభిచరించిన దినమున ఒక్క దినములోని 23,000 మంది కూలిని మనము ప్రభువును శోధింపక ముందుము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. తాపకరమైన సర్పాలు మిడినాగులు గరిచాయి వాళ్ళని వ్యభిచారం చేసినప్పుడు. వారు ఫిజికల్ డెత్ పొందుతున్నప్పుడు ఇత్తడి సర్పాన్ని చేసి మోషే ఎత్తైన స్థలంలో పెట్టాడు పీఠం మీద. ఆ ఇత్తడి సర్పాన్ని చూచినటువంటి వాళ్ళు మిడినాగులు గుట్టిన బ్రతికారు. ఇత్తడి సర్పం లేకపోతే అప్పుడు ఆ దినం 23,000 మంది చచ్చిపోయినప్పటికే. కనుక వ్యభిచారం, విగ్రహారాధన ఈ రెండింటిని ఇశ్రాయేలీయుల జీవితంలో ఫిజికల్ డెత్కు కారణమయ్యాయి. ఈ దృష్టాంతములు వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం కలుగ చేస్తాడు. దేవుడు విశ్వాసీ జీవితాన్ని ఎన్నడూ శోధించడు. ఒకవేళ శోధనకు అనుమతినిచ్చిన తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడుచున్నట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. ఇదండి గొప్ప మాట. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. దేవుని పిల్లలు విగ్రహారాధన చేయొచ్చా? చేయకూడదు. దేవుని పిల్లలు వ్యభిచారంలో బ్రతకచ్చా? బ్రతకకూడదు. వ్యభిచారం చేయటం కొరకు దేవుడు నిన్ను పిలవలేదు. విగ్రహారాధన చేయటాన్ని నిన్ను పిలవలేదు. సజీవుడైన దేవుని కలిగి పరిశుద్ధతతో జీవించటానికి దేవుడు నిన్ను పిలిచాడు. మనము దీవించు ఆశీర్వచపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనము విరిచి రొట్టె తినుట, క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పంచుకుని ఉన్నాము. రొట్టె ఒకటే కనుక అనేకలమైన మనము ఒక శరీరమై ఉన్నాము. రొట్టె క్రీస్తు శరీరానికి సాదృశ్యం. రొట్టె పుచ్చుకున్న అనేకులు ఒక శరీరమై ఉన్నారనే భావాన్ని చెబుతున్నారు. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలివారు కారా? ఇక నేనేమి చెప్పున్నది? విగ్రహార్పితంలో ఏదైనా ఉన్నదని అయినను, విగ్రహాలలో ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యాలకే అర్పిస్తున్నారని చెప్పుచున్నాను. అన్యజనులు అర్పిస్తున్నటువంటి బలులు దేవునికి చెందవు, అవి దయ్యాలకు చెందినవని చెప్పుతున్నాడు. మీరు దయ్యాలతో పాలువారవటం నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోది కూడా తాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? మనము ఆయన కంటే బలవంతులమా? ప్రభువుకు రోషం వస్తే విశ్వాసులకు ఫిజికల్ డెత్ వచ్చేస్తుంది. అందుకనే పౌలు గారు చెబుతున్నాడు, మనం ప్రభువు బిడ్డలు, ప్రభువునకు తగినట్టు బ్రతుకుదాం. ఇవన్నీ మీకు దృష్టాంతరాలుగా చెప్పబడుతూ వచ్చాయి. ప్రభు శరీరము రక్తములలో పాలుభాగస్తులవుతూ ఇట్లాంటి పనులు చేస్తే దయ్యాల బలలో పాలు పొందినట్టే కదా. అది మంచిది కాదు. అన్ని విషయములు ఎందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నియూ చేయదగినవి కాదు. ఇది 2వ మారు పౌలు గారు చెప్పటం. అన్నింటి ఎందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నియూ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఎవడు తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయి చూచుకొనవలెను. చూడండి, దీని నుంచి ఎంతైనా పాఠం మనం నేర్చుకోవచ్చు. తన కొరకే కాదు ఎదుటివాని కొరకు కూడా మేలు చేయటం చూసుకోవాలి. మనకు మేలు కలుగుతుందంటే ముందు లైన్లో ఉంటాం. మరి ఇతరులకు మేలు కలగటానికి ఆశపడద్దా? మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. మనస్సాక్షి విషయం ఏ విచారణ చేయక కటికవాడు అంగటిలో అమ్ముతున్నది ఏ విధమైన భేదం లేకుండా తినచ్చు అంటున్నాడు.
భూమి దాని పరిపూర్ణతయు ప్రభువు అయి ఉన్నాయి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకుండా తినండి. అంటే వీరి డౌట్ ఏమిటంటే, మేము ఎక్కడైనా భోజనానికి వెళ్ళినప్పుడు వారు వడ్డించేటువంటిది, వారు వడ్డిస్తున్న మాంసం ఒకవేళ బలి మాంసమేమో, బలిచ్చిందేమో అయితే మేము అపవిత్రులం అయిపోతాం కదా. ఇక్కడ వడ్డించిన మాంసంలో లేదు, తింటున్న వ్యక్తి యొక్క మనస్సులో ఉంది అనేది పౌలు గారు చెబుతున్నాడు. అవిశ్వాసంతో తింటే అతనికి పాపం కనుక తినకుండా ఉండి అదే మంచిది అన్నాడు. విశ్వాసం ఉన్నవాడు అయితే తినేయమంటున్నాడు, అది నీకేం కీడు చేయదు. మనస్సాక్షి నిమిత్తము అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తం ఇలాగ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా? నేను కృతజ్ఞతతో పుచ్చుకుని ఎడలు నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానో దాని నిమిత్తం నేను దూషించబడనేలా? నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భుజిస్తున్న దానిని గురించి నేను దూషించబడటం ఎందుకు? కారణం ఏంటంటే నా మనస్సాక్షి బలంగానే ఉంది, ఎదటివాని మనస్సాక్షి బలంగా లేదు. కాబట్టి అతని మనస్సాక్షి బలహీనంగా ఉన్నందున అతని నిమిత్తం నేను మానేస్తున్నాను అంటున్నాడు. కనుక నీతియుక్తమైన దానిని చేసి కూడా దూషించబడటం ఎందుకు? కనుక విశ్వాసయుక్తమైన దానిలోనే కొనసాగాలని పౌలు బోధ. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చెయ్యండి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనా అభ్యంతరం కలుగు చేయకుడి. ఎవరికి అభ్యంతరం కలుగు చేయొద్దండి. నా వలన మీకు అభ్యంతరం ఉంటే ఈ సువార్త ప్రకటన ఆపటం మంచిది. అర్థమవుతుందా? ప్రకటన కంటే నువ్వు ముఖ్యం, నీ కొరకే ఈ ప్రకటన. నీకే అభ్యంతరం ఉంటే నేనెందుకు చెయ్యాలి? సోదరుడా, సోదరి, ఒక విశ్వాసికి ఎన్నడూ అభ్యంతరం కలిగించద్దు. ఎందుకంటే అతని బలహీన మనసాక్షిని బట్టి అతను అభ్యంతరాన్ని స్వీకరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాటి విషయం జాగ్రత్తగానే ఉండమని పౌలు గారు చెబుతున్నాడు. ఈలాగన నేను కూడా స్వప్రయోజనాన్ని కోరక అనేకులు రక్షించబడాలని వారి ప్రయోజనాన్ని కోరుతూ అన్ని విషయాల్లో అందరినీ సంతోషపెట్టుచున్నాను. చాలా పర్యాయాలు ఈ విధంగా ప్రవర్తిస్తే ప్రజలకు అర్థం కాదు. కానీ మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అంటే ప్రజలు ఎంతమంది నమ్ముతారు? నమ్మటం లేదు. పౌలు భక్తుడు చెబుతున్నాడు, నా స్వప్రయోజనం కాదు, ఇతరులు రక్షించబడాలని నేను అందరూ సంతోషంగా ఉండటం కొరకు నా జీవితాన్ని నేను మలుచుకుంటూ వచ్చాను అన్నాడు. ఇలా మలుచుకుంటూ వచ్చుట వెర్రితనంగా కనిపిస్తుంది. అంతేకాదు, ప్రొయాక్టివ్గా ముందుకు వెళ్ళి సహాయం చేయటం కూడా పిచ్చితనంగానే ఉంది ఇది నాలో. ఏదైనా ఒక సంస్కరణ తీసుకురావటానికి ముందుకెళ్ళటం కూడా ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు, నాయకులు రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. అందరినీ సంతోషపెట్టాలనే ఉద్దేశంతో వెళుతున్నప్పటికీ కూడా అనేక విధాలైన ఆటంకాలు కలుగుతున్నాయి. మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటిప్పుడు పౌలు గారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. మనం వాటిని చేయకుండా ఉంటేనే మంచిదేమో ఒకసారి ఆలోచన చేయండి.